పొటాటోస్ని కూడా తీసుకొని ముక్కలు లేకుండా మ్యాష్ చేసుకోవాలండి. ఇందులో వచ్చేసి నేను 4 టేబుల్ స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకున్నానండి. ఆ వీడియో మీకు కనిపించదు. మీరు కావాలనుకుంటే బియ్యం పిండితో పాటు శనగపిండి కూడా 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి, అది మీ ఇష్టము. బియ్యం పిండి మాత్రం కంపల్సరీగా యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే ఇవి మనం ఆయిల్లో ఫ్రైకి వేయగానే ఊడిపోతాయండి. ఇక్కడ నేను సన్నగా తరుక్కున్న ఆనియన్స్, కాస్త జీలకర్ర, కాస్త ధనియా పౌడరు, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, ఎండుమిర్చి కారం అండి, ఇది మనకు టేస్ట్ తగినంత వేసుకోవాలి. గరం మసాలా అండి, ఇది కూడాను మనకి టేస్ట్ తగినంత యాడ్ చేసుకోవాలి.